ఐఎస్ అందరికి ఈ వీడియో తమిళ అందరికి వీడియో అర్థం అయిపోయి ఉంటుంది. అదే బ్రో ఛాలెంజ్ వీడియో చేయబోతున్నాం మనం వచ్చేసి. అది కూడా డిఎఫ్జీ లైవ్ లోకి వెళ్ళి అయితే కామెంట్ చేసా, అదైతే మీరే చూడండి. ప్లీజ్ అన్న నేను న్యూ కంటెంట్ స్టార్ట్ చేశా అన్న, ఏమైనా ఛాలెంజ్ ఇవ్వన్నా అంట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బెక్షరోటి ఒకసారి మీకు ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే లోన్ ఉల్ఫ్ ఆడండి. లోన్ ఉల్ఫ్లో ఆపోనెంట్ ర్యాండమ్ ప్లేయర్ వస్తాడు కదా, ర్యాండమ్ ప్లేయర్తో 4 రౌండ్లు కొట్టించుకోండి. మీకు ఒక రౌండ్ మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి కంబ్యాక్ ఇచ్చి గెలవండి. ఇదే మీకు ఇచ్చే ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ అంటే చాలా సింపుల్, వెనతో పెట్టిన విద్య. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. నువ్వు ఖచ్చితంగా ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి మామ. ఓపెన్ చేయైతే నేను ఎక్కడికి వెళ్ళిన కానీ నీ ఛాలెంజ్ ఎలా కంప్లీట్ చేస్తావు నేనే చూస్తా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఏంటి మామ పోయి కూడా నన్ను అనిసొచ్చా? ఒకడేమో 4 రౌండ్ల దాకా వంట పాడే 2 స్కోర్ ఈక్వల్ అవ్వకుండా దించిపాటు తెప్పుతాడు. ఇంకొకడికి 4 రౌండ్లు ఇచ్చాను కనకారం కూడా లేకుండా కుక్కుని కొట్టనే కొడతాడు. ఇంకొకడు బాగా ఆడుతుందనే ఉండేసరికి 3 రౌండ్లు కొట్టి బ్యాక్ వెళ్ళిపోతాడు. ఇంకెట్లా మామ నేను ఛాలెంజ్ కంప్లీట్ చేసేది. నీకు ఆటలు చేతి కాదు కానీ మంచి కారంలో ఎదుకున్నావు కదా మామ నువ్వు. అయిపోయారు నువ్వు. ఇది వచ్చి 5th మ్యాచ్. దీంట్లో ఎట్లయినా సరే ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. అవతల పక్క ప్లేయర్ అయితే స్నైపర్లు తీసాడు. సరదాగా అమౌంట్లు వేసుకుందాం ఇంకా సలహా అయిపోద్ది, లేకపోతే బ్యాక్ పోతాడు. ఒకప్పుడు సగం స్టార్ట్ అయిపోయింది, డ్యామేజ్ వస్తున్నాడు. మనం అయితే స్కోర్ పెట్టి చూద్దాం, ఎందుకంటే డ్యామేజ్ వద్దు మనం. కానీ మనం అలా స్కోర్ పెట్టి చేసామంటే ఆన్లైన్లో ఉన్నాడని చెప్పేసి అయితే ఆఫ్లైన్ కావడు. ఒకేసారి వచ్చి 3వ రౌండ్. దీంట్లో కూడా కొద్దిగా డ్యామేజ్ ఇచ్చినట్టు పక్క కొడదాం బుల్లెట్లు. ఎక్కడ ఉన్నాడు? ఈ పక్క అయితే ఉన్నట్టున్నాడు. ఈ యువతల పక్క అయితే వచ్చాడు ఎనిమిది వచ్చేసి. అమ్మయ్య కొట్టాడు గాయస్. ఓకే ఇప్పుడు అయితే 3 రౌండ్స్ అయిపోయి ఆపోజిట్ ప్లేయర్లకి. ఇది వచ్చేసి 4th రౌండ్. ఒక్క రౌండ్ ఇచ్చేస్తాం ఇంకా నెక్స్ట్ నుంచి మనం కంబ్యాక్ ఇచ్చేయచ్చు ఛాలెంజ్ ప్రకారం అయితే. ఓకే ఏమైతే కొట్టడం మొదటి ఒక కిల్ అయితే అయిపోయా. ఓకే ఇప్పుడైతే చూసుకుంటే స్కోర్ వచ్చేసి 0-4. ఇప్పుడు నుంచి అయితే కంబ్యాక్ అవ్వాలి. ఛాలెంజ్ అలా కంప్లీట్ చేస్తున్నా చూడండి. మామ కాంపిటీషన్ కానీ మ్యాచ్ అయిపోతే ఏం చేస్తావు మామ? నాకు గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్ ఇస్తారా? సెకండ్ రౌండ్ వచ్చేసి ఫామ్ అసలు మనం తీసాడు మా వీడు. ఇది ఖచ్చితంగా దింపేది మాట దింపుతాడు అనుకున్నా దింపేస్తాడని. మనం కూడా తగ్గేదిలే, దింపపాడు దింపుతాం దీంతో. అసలుగా మన దగ్గర లెవెల్ 4 ఉంది ఫామస్. అయిపోయాడు. ఓకే ఇప్పుడైతే మన 2 రౌండ్స్ వచ్చేసి ఇంకో 3 రౌండ్స్ కొడితే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది జెర్సీ నెంబర్ 8 పెట్టి ఉన్నాడు. 8 నెంబర్తో ఏ ప్లేయర్ ఉన్నాడో తెలియదు. అలాగే ఒక విషయం అవ్వాలనుకుంటున్నా, మీకు ఐపీఎల్లో బాగా ఇష్టం టీం అయితే సరే కామెంట్ చేసేయండి. మీకు బాగా నచ్చిన టీం అయితే అది కామెంట్ చేసేయండి. ఓకేనా గైస్, ఇప్పుడైతే ఈ మ్యాచ్ అయితే ముగించేద్దాం. ఒకే సార్ చూసుకుంటే స్కోర్ అయితే ఎక్కువ అయిపోయింది. వాళ్ళు ఖచ్చితంగా దించిపాడు తెప్పుతాడు. అందుకనే ముందుగా ఆలోచించి అమౌంట్ టైప్ పెట్టాను. కానీ 3 వన్ టైప్ కానీ తీసుకున్నా. ఒకవేళ వంట పడదాం మనం కూడా. ఆడు పొరపాటున దించాడంటే MP40 తీసుకెళ్ళేసాడు. అయిపోయాడు అయితే నా కొడుకు నా చేతిలో. ఆడు ఖచ్చితంగా దించుతాడు, ఎంతగానో పెట్టేస్తాను నేను. ఇప్పుడైతే అదిగోండి దించేస్తున్నాడు. ఈ పక్కన చేస్తారు. ఇప్పుడు దించిపాడు తెప్పుతాడు. ఒక పక్క వాలేసి 2 వేసేద్దాం బుల్లెట్లు. ఓకే ఇంకొకటి తగిలితే అయిపోతాడు. ఓకే ఇప్పటికా అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కాల్ లైక్ చేయండి. మీకు ఇటువంటి కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి, ఎందుకంటే ఇంకా బోల్డ్ కంటెంట్ అంటే వస్తున్నాయి. త్వరలో ఇంకా మంచి మంచి ఛాలెంజ్తో ముందుకు వస్తా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ 1K రీచ్ అయిపోవాలని ఛాలెంజ్ పెట్టుకున్నా. ఛాలెంజ్ మీ ద్వారానే కంప్లీట్ అవుతుంది. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా బాయ్ గాయ్స్ అందరికీ. బాయ్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.